త్రేతాయుగమునందు శ్రీరాముడుగా నమ్మకమైన సేవకుడుగా భక్తికి మారుపేరుగా కీర్తి గడించిన శ్రీ హనుమాన్ రాముని చే వరము పొంది కలియుగ బ్రహ్మగా చిరంజీవిగా నిలిచియున్నాడు. నామజపం మాత్రం చేత నరునికి సకల చీడ పీడల బాధ తొలగించి ప్రతి నిమిషం రక్షగా నిలిచే శ్రీ ఆంజనేయుని మనస్సును తలచించాలు భయాలన్నీ పోయి తలచిన కార్యాలందున జయం లభిస్తుంది. కొండగట్టున వెలిసిన కోవెలలో వెలిసిన శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనగానే ప్రసన్నుడై భక్తుల బాధలు తీర్చే శ్రీరామదూతను నిత్యం స్మరించే జన్మధన్యం. హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పారాయణం చేస్తే కలుగు ఫలితం వర్ణనాతీతం. అటువంటి శ్రీ త్రేతాయుగమునందు శ్రీరాముడుగా నమ్మకమైన సేవకుడుగా భక్తికి మారుపేరుగా కీర్తి గడించిన శ్రీ హనుమాన్ రాముని చే వరము పొంది కలియుగ బ్రహ్మగా చిరంజీవిగా నిలిచియున్నాడు. నామజపం మాత్రం చేత నరునికి సకల చీడ పీడల బాధ తొలగించి ప్రతి నిమిషం రక్షగా నిలిచే శ్రీ ఆంజనేయుని మనస్సును తలచించాలు భయాలన్నీ పోయి తలచిన కార్యాలందున జయం లభిస్తుంది. కొండగట్టున వెలిసిన కోవెలలో వెలిసిన శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనగానే ప్రసన్నుడై భక్తుల బాధలు తీర్చే శ్రీరామదూతను నిత్యం స్మరించే జన్మధన్యం. హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పారాయణం చేస్తే కలుగు ఫలితం వర్ణనాతీతం. అటువంటి శ్రీ త్రేతాయుగమునందు శ్రీరాముడుగా నమ్మకమైన సేవకుడుగా భక్తికి మారుపేరుగా కీర్తి గడించిన శ్రీ హనుమాన్ రాముని చే వరము పొంది కలియుగ బ్రహ్మగా చిరంజీవిగా నిలిచియున్నాడు. నామజపం మాత్రం చేత నరునికి సకల చీడ పీడల బాధ తొలగించి ప్రతి నిమిషం రక్షగా నిలిచే శ్రీ ఆంజనేయుని మనస్సును తలచించాలు భయాలన్నీ పోయి తలచిన కార్యాలందున జయం లభిస్తుంది. కొండగట్టున వెలిసిన కోవెలలో వెలిసిన శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనగానే ప్రసన్నుడై భక్తుల బాధలు తీర్చే శ్రీరామదూతను నిత్యం స్మరించే జన్మధన్యం. హనుమాన్ చాలీసా ప్రతినిత్యం పారాయణం చేస్తే కలుగు ఫలితం వర్ణనాతీతం. అటువంటి శ్రీ త్రేతాయుగమునందు శ్రీరాముడుగా నమ్మకమైన సేవకుడుగా భక్తికి మారుపేరుగా కీర్తి గడించిన శ్రీ హనుమాన్ రాముని చే వరము పొంది కలియుగ బ్రహ్మగా చిరంజీవిగా నిలిచియున్నాడు. నామజపం మాత్రం చేత